వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. విష్ణు శంకర్ జై, ఈయన గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయోధ్య జన్మభూమి విషయం కానివ్వండి, లేదా హిందూ ఆలయాలకు సంబంధించి అది శ్రీకృష్ణుడి జన్మస్థలం కానివ్వండి, తనదైన శైలిలో వాదనలు వినిపించి ఖచ్చితంగా అవి హిందువుల ఆలయాలే, అవి హిందువులకే చెందాలి అని పోరాటం చేయడంలో ఒక నిష్ఠాతుడైన లాయర్, న్యాయవాది. నాకైతే చాలా ఇష్టం విష్ణు శంకర్ జైన్ గారు అంటే. సరే, ఫస్ట్ శ్రీకృష్ణ జన్మభూమి గురించి విష్ణు శంకర్ జైన్ గారు మాట్లాడారు. ఫస్ట్ ఆ మాటలు విందాం. విన్న తర్వాత నాకైతే కొత్త ఉత్సాహం వచ్చిందబ్బా. ఎందుకంటే అయోధ్య అంత టైం కూడా పట్టదు, శ్రీకృష్ణ జన్మభూమి హిందువులదే, ఇక వేచి ఉండండి అన్నట్టు చెప్పిండు ఆయన. ఒకసారి వినండి, విన్నాక మాట్లాడుకుందాం. जन्मभूमि केस से भी बेटर केस है, ये बात मैं आपके सामने एज ए लॉयर रखना चाहता हूँ। यहाँ पे हमारे पास प्रॉपर्टी खरीदने के डॉक्यूमेंट्स हैं, यहाँ पे हमारे पास हमारा उसी जगह पे बिलीफ, फेथ और आस्था थी, इसके डॉक्यूमेंट्स हैं। मराठाओं ने जंग जीती वहां पे बैटल ऑफ गोवर्धन में, उसके डॉक्यूमेंट्स है। राजा पट्टिमल ने इसको ऑक्शन में खरीदा, इसके डॉक्यूमेंट है। औरंगजेब के वहां पे मंदिर तोड़ने के फरमान है, उसके डॉक्यूमेंट्स है। तो डॉक्यूमेंट्री एविडेंस पे हमारा केस कहीं से भी वीक नहीं है और ये बहुत ही बेटर केस है। आम जन्मभूमि केस से भी बेटर केस है, ये बात मैं आपके सामने एज ए लॉयर रखना चाहता हूँ। यहाँ पे हमारे पास प्रॉपर्टी खरीदने के डॉक्यूमेंट्स हैं, यहाँ पे हमारे पास हमारा उसी जगह पे बिलीफ, फेथ और आस्था थी, इसके डॉक्यूमेंट्स हैं। मराठाओं ने जंग जीती वहां पे बैटल ऑफ गोवर्धन में, उसके डॉक्यूमेंट्स है। राजा पट्टिमल ने इसको ऑक्शन में खरीदा, इसके डॉक्यूमेंट है। औरंगजेब के वहां पे मंदिर तोड़ने के फरमान है, उसके डॉक्यूमेंट्स है। तो डॉक्यूमेंट्री एविडेंस पे हमारा केस कहीं से भी वीक नहीं है और ये बहुत ही बेटर केस है। आम जन्मभूमि केस అదనమాట. చాలా క్లియర్గా శ్రీకృష్ణ జన్మభూమి హిందువులదే రాబాయి, భయపడకండి, మీరంతా పండగ చేసుకోనికి సిద్ధంగా ఉండండి. ఈసారి శ్రీకృష్ణుడి పుట్టినరోజు వచ్చేసరికి ఇక జన్మభూమిలో మనం మస్తు పండగ చేసుకుందాం. ఇక దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. అరే, రామ జన్మభూమి కంటే కూడా ఈ కేసు చాలా ఈజీ రాబాయి. ఈ కేసుకి సంబంధించి బలమైన సాక్ష్యాలు గట్లున్నాయి. ఒక న్యాయవాదిగా ఈ విషయాన్ని నేను ముందు ఉంచాలనుకుంటున్నా, తెలియజేయాలనుకుంటున్నా అని చెప్పిండు. ఈ ఆస్తి మొత్తం కొనుగోలు చేసినట్లు పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి విష్ణు శంకర్ జైన్ గారి దగ్గర. అదే స్థలంలో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, భక్తికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. మరాఠాలు గోవర్ధన్ యుద్ధంలో విజయం సాధించిన ఆధారాలు ఉన్నాయని, అలాగే రాజా పట్నిమాల్ ఆ ఆస్తిని వేలంలో కొనుగోలు చేసినట్లు పత్రాలు ఉన్నాయని, అంతేకాదు దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఔరంగజేబ్ జారీ చేసిన ఫర్మానా అంటే ఆజ్ఞాపత్రం కూడా మా దగ్గర ఉంది. ఎంత దుర్మార్గుడు, ఆలయాన్ని కూల్చేయమని చెప్పిండట గాయన. ఔరంగజేబు ఒక రాజు, గాయన గురించి పుస్తకాల్లో రాసి అనవసరంగా మా జీవితాన్ని ఆగం చేసిండ్రు. ఒక గుడి కూల్చమని ఆజ్ఞాపత్రం ఇచ్చిండట. నమ్ముతారా ఇప్పటికైనా? ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం కోసం ఇప్పుడు కాదు, ఆ రోజు ఔరంగజేబు, బాబరు, అక్బర్ కాలం నుంచే జరుగుతుంది. కానీ వాళ్ళ వల్ల కాలే, వాళ్ళ అబ్బల వల్ల కూడా కాదు ఈ దేశాన్ని ఇస్లాంగా మార్చడం. ఎందుకంటే ఇది సనాతన హైందవ ధర్మ దేశం. వీటన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ఔరంగజేబు ఆజ్ఞాపత్రం, దీని సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఉన్నాయి. డాక్యుమెంట్ సాక్ష్యాల పరంగా ఎక్కడా కూడా కేసు బలహీనంగా లేదు. అరే, మీరందరూ రంది చెందుతారు కానీ ఇది రామ జన్మభూమి కేసు కన్నా చాలా బలమైన కేసు, మనం ఈజీగా గెలిచే కేసు. ఇక హిందువులంతా సంబరాలు చేసుకోమన్నట్టు చెప్పిండు. నాకైతే సంబరం చేసుకోవాలనే ఉంది, కానీ కేసు గెలిచినాక గట్టిగా చేసుకుంటా. రామరాజ్యం ఎలా కావాలో ఇప్పుడు కృష్ణ తత్వం కూడా కలియుగంలో అంతే ముఖ్యం. రామరాజ్యం రావాలి అంటే కృష్ణ మాయ చేయాల్సిందే. కృష్ణ మాయ చేస్తేనే ఈ దేశంలో రామరాజ్యాన్ని స్థాపించుకోగలం, అది నేను నమ్ముతా. అందుకే కృష్ణ త్వరగా అది నీ గుడే అని చెప్పేస్తే మేమందరం ఆడికొచ్చి పెద్ద సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా ఆర్ వాయిస్ నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి విష్ణు శంకర్ జైన్ గారు మీకు శిరస్సు వంచి పాదాభివందనాలండి. ధర్మాన్ని, ఆలయాల్ని నిలబెట్టడంలో మీరు చేస్తున్న కృషి, మీకు ఎన్ని బెదిరింపుకోవాల్సి రానివ్వండి, మీకు ఎంత ఆశ చూపివ్వనివ్వండి, ఇవన్నీ కాదు, నా ధర్మమే ముఖ్యమని మీరు అడుగులు వేస్తున్నారు చూడండి. మీలాంటి వాళ్ళే మాకు ఆదర్శం. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ సంపదలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ
చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.